వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. తిరుమల లడ్డు వివాదం ఇప్పుడు కీలకంగా మారింది. అయితే ప్రజలు ఏమంటున్నారు అనే విషయంపై సాస్ టీవీ అభిప్రాయ సేకరణ చేపట్టింది. సార్ చెప్పండి, తిరుమల లడ్డు వివాదం చూస్తూ ఉన్నారు కదా, సో దీని మీద మీరేమంటారు? సార్, స్వామి కలియుగ దైవము, ఎన్ని కోట్లు మనమే కాదు మన ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరూ వస్తున్నారు. అటువంటి దైవం ఇక్కడ ఈ కల్తీ అనేది వచ్చి ఈ విధంగా ఉందంటే మనోభావాలు ఎంతమంది ఇది అవుతారు. మరి ఇది బాగలేదు సార్, పద్ధతి బాగలేదు. ఇది జరిగింది కూడా ఆ మహానుభావుడే చూసుకుంటాడు. అంటే జరిగిన అపచారం కావచ్చు, ఈ అపచారం ఎవరిది అంటారు, ఎవరిని బ్లేమ్ చేయవచ్చు అంటారు దీని మీద సరిగా మాకు అవగాహన లేదు సార్. అది ఆ కలియుగ దైవమే చూసుకోవాల్సిందే అంతే. అసలు నిజంగా తప్పు జరిగింది అని భావిస్తున్నారు? అలా జరిగి ఉండొచ్చు. జంతువుల కొవ్వు కలిసినటువంటి నెయ్యిని లడ్డూకి ఉండవచ్చా? నా మీద పెద్దగా అవగాహన లేదు సార్, నాకు అవగాహన లేదు. అంటే లడ్డూకి తీసుకుంటే కాదు, అది జరిగి ఉంటే మటుకు మంచి పద్ధతి కాదు. ఇది చాలా ఘోరం. అంటే సాధారణంగా మీరు తిరుమలకి ఎన్నిసార్లు పోతారు మామూలుగా పోతూ ఉంటాను సార్. లాస్ట్ ఇయర్ కూడా నేను చిన్నప్పటి నుంచి నేను కాలినడకన పోయేవాడిని. చదువుకునేటప్పుడు 10th క్లాస్ నుంచి పోతూ ఉండేవాడిని. కానీ ఆయన మీద అంత భక్తి గౌరవంతో కూడా ఉండేది. ఇంట్లో మనం ఆయన్ని పటం పెట్టుకొని చేసుకుంటూనే ఉంటాం. శనివారం ఆయనకి తులసి మాల చేసుకొని అంత నమ్మకం ఉంది. మనం ఒక్కరే కాదు, మొత్తం అన్ని కోట్ల మందికి ఉన్నది. కానీ అలా జరిగిందని అనడంలో ఇంకా మన అందరికీ బాధగానే ఉంది సార్. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి పోతూ ఉన్నారు కదా, తిరుమల లడ్డులో ఇటీవల కాలంలో టేస్ట్ మారిందని అనిపించిందా? తప్పకుండా మారింది తప్పకుండా మారి ఉండదు సార్. అంతమంది లాగా లేదు సార్. టేస్ట్ మారి ఉన్నది. ఖచ్చితంగా క్వాలిటీ తగ్గి ఉన్నది. క్వాంటిటీ తగ్గి ఉంది, క్వాలిటీ తగ్గి ఉన్నది. అక్కడ కూడా సరిగా ఇది ఈ మొత్తానికి కొంత జరిగినట్టు అనిపిస్తూనే ఉంది సార్. అది ఎవరి వాస్తవమే ఉంది సార్. థ్యాంక్ యూ. సో మొత్తానికి క్వాలిటీ తగ్గిన మాట వాస్తవమే. క్వాలిటీ అయితే తగ్గింది. చిన్నప్పటి నుంచి వెళ్తూ ఉన్నారు కానీ అప్పటి క్వాలిటీ అయితే ఇప్పటి లడ్డూలో లేదు అని చెప్తున్నారు. మరికొందరితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. తిరుపతి లడ్డు గురించి మాట్లాడేందుకు మనతో మరొకరు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీ పేరు, ఏం చేస్తుంటారు? నా పేరు వెంకటేశ్వర్లు, నేను టీచర్ని, మగోళ్ళు టీచర్ని. వెంకటేశ్వర్లు గారు, ఇటీవల కాలంలో న్యూస్ చూస్తున్నారు కదా, రెగ్యులర్ ఫాలో అవుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది చూసినప్పుడు మీకు ఈ లడ్డు వ్యవహారం సంబంధించి? లడ్డు వ్యవహారంలో జూలై నెలలో టెస్టింగ్ పోయింది, తర్వాత వచ్చింది అన్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏ సంబంధం లేదు కదా. జగన్మోహన్ రెడ్డికి ఏ సంబంధం లేదు. వాళ్ళ పరిపాలన ఏదో పొరపాటు జరిగింది, దానికి ఈయో బాధ్యత వహించాలా? ఏదన్నా పొరపాటు జరిగి ఉంటే ఇంతమంది దేశ ప్రజలు మనోభావాలు దెబ్బతీయడం కరెక్ట్ కాదు కదా. దాన్ని వారు సరిదిద్దుకోవాలి ఖచ్చితంగా. ఏదన్నా ఉంటే దాన్ని ఎవరో చాలామంది పార్టీలు వీళ్ళు సూచించారు కదా. సుప్రీంకోర్టు జడ్జి చేతనం లేకపోతే విశ్రాంత జడ్జి చేతనం ఏదో దాన్ని విచారించి విచారణకి స్వీకరిస్తామని చెప్పున్నారు. విచారించి దాన్ని నిగ్గు తేల్చాలని చెప్పారు కదా. ఆ దిశగా ఏదైనా ప్రయత్నం చేస్తే మంచిది. అక్కడ ఏదైనా పొరపాటు జరగకపోతే అందరు హిందువుల మనోభావాలు దెబ్బతినవు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ దీని మీద పోరాటం చేస్తున్నారు కదా, పవన్ కళ్యాణ్ పోరాటాన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు? పవన్ కళ్యాణ్ పోరాటం అంటే దాని అసలు మూలం ఏందో చూసుకొని దాన్ని పోరాటం చేయాలి కదా. నేను ఇప్పుడు అదేదో సంప్రక్షణ చేస్తాను, అది చేస్తానంటే తప్పు జరిగితే చేస్తున్నావా, తప్పు జరగకపోయినా చేస్తున్నావా తెలియాలి కదా ముందు. తప్పు జరిగితే చేస్తే పరిపాలన తప్పు జరిగినట్టు. ఆయన ప్రాయశ్చిత దీక్ష అని స్వామి క్షమించని చెప్తున్నారు. ఎవరిని క్షమించాలా? ఎవరు తప్పు చేస్తే క్షమించాలా? నువ్వు తప్పు చేసావా? నువ్వు ప్రాయశ్చిత దీక్ష చేయడానికి చంద్రబాబు తప్పు చేశాడా? ఎవరు తప్పు చేస్తే క్షమించాలా? తప్పు కదట. నువ్వు దీక్ష చేస్తున్నావు అంటే నువ్వు తప్పు చేసినట్ట. అంటే భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి, మేమంతా ఆయన తరపు జరిగిన తప్పుకి క్షమాపణ కోరుతున్నాం అనే విధంగా చెప్తున్నారండి. ఎవరు తప్పు చేసి ఎవరి తరపున నువ్వు దీక్ష చేస్తున్నావా? అది కరెక్ట్ కాదు కదా. నువ్వు తప్పు చేసావని ఒప్పుకో, నువ్వు దీక్ష చేయి. అంతేగాని ఎవరో తప్పు చేశారు నేను దీక్ష చేస్తానంటే జరగదా? నేను తప్పు చేశాను, నా తరపున నువ్వు దీక్ష చేస్తే నా తప్పు పోద్దా? అసలు జరిగిందా లేదా అనే విషయాన్ని చూసుకోవాలి సార్. అది కరెక్ట్. తప్పు జరిగి నెయ్యిలో కల్తీ ఉందా లేదా దాన్ని తేల్చండి. ఆ తర్వాత మీరు దీక్షలు ఏదో చేసుకోండి, అంతే కదా. ఓకేనా? థ్యాంక్ యూ. మనతో మాట్లాడేందుకు మరొకరున్నారు, వారితో మాట్లాడదాం. తిరుమలకు రెగ్యులర్గా ఎన్నిసార్లు పోతారు మీరు మామూలుగా? నేను జరిగి ఒక 100 సార్లు పోయి ఉంటా. 100 సార్లు.
అంటే గతంతో పోలిస్తే లడ్డూలో ఇటీవల కాలంలో ఏమైనా మార్పు వచ్చిందా? టేస్ట్ చేంజ్ అయినట్టు ఏమైనా అనిపించిందా? ఏటి చైనీగా అంటే ఏముంది, అంత ముందైనా 2 చేతులు పట్టుకొని తీసుకునే వాళ్ళం లడ్డు, ఇప్పుడేమో 1 చేతితో పట్టుకొని తీసుకోవాల్సి వస్తుంది. దానివల్ల మనం ఏం చెప్పలేదు, చేసేది ఏముంది. అంటే ఎందువల్ల వచ్చిందంటారు? అంటే 2 చేతులతో పెట్టి అంత పెద్ద లడ్డు తీసుకునేవాళ్ళం కదా, సో ఇప్పుడు ఎందుకు తగ్గించారు లడ్డు? ఎందుకు తగ్గించారంటే కాలం మారిన కానీ రేట్లు మారుతూ ఉండేవి. దానివల్ల ఇంక రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి తగ్గట్లేదు. అవి కూడా ఒకళ్ళు అది తగ్గిస్తూ ఉంటారు, ఇంకోళ్ళు వచ్చి ఇంకోటి తగ్గిస్తూ ఉంటారు. ఏం తగ్గించింది లేదు అక్కడ, అంతా మామూలే. టేస్ట్ మారిందా ఏమన్నా అప్పటికి ఇప్పటికి? చిన్నప్పటి నుంచి మీరు తినలేదండి, తింటే చెప్పగలం. కానీ ఏంటంటే ఇంతకుముందు లడ్డు తీసుకొచ్చి 4 రోజులు 10 రోజులైనా ఉండేది. ఇప్పుడు 4 రోజులు కన్నా ఎక్కువ ఉండట్లా చెమ్మ వచ్చేస్తుంది. లడ్డు తీస్తే స్మెల్ రాను అట్లా వస్తుంది. అంటే మీరు బేసిక్గా ఏం పని చేస్తుంటారు? ఎవరు? మీరు నేను స్పీడ్ పని చేస్తూ ఉంటా, స్వీట్ తయారు చేస్తుంటారు. సో మీకు అంటే కరెక్ట్ మనిషి దొరికారని అనుకుంటున్నా నేను. స్వీట్స్ తయారు చేస్తుంటారు కదా, ఎక్కడ కల్తీ జరిగిందని ఏమన్నా ఇప్పుడు అనిపించిందా మీకు? జరిగిందంటే ఒకసారి దెబ్బ తక్కువ తీసి పోసామనుకోండి, 2వ రోజుకి చెమ్మ వచ్చేస్తుంది. కరెక్ట్గా దెబ్బ పోసామనుకోండి, సరుకు 4 రోజులు నిలబడుతుంది. అది తేడా. అంటే ఇప్పుడు ఈ కొవ్వు అని చెప్తున్నారు కదా, జంతువుల కొవ్వు లాంటిది కలిసి ఉండొచ్చు అని. అంటే మీరు ఒక స్వీట్స్ తయారు చేసే వ్యక్తిగా చెప్పండి, అట్లేమన్నా మీకు అనిపిస్తుందా అలా? మాకు అటానీ ఏం అనిపించలేదు. మాకు అటానీ అనిపించలేదు. మేము అటానీ అసలు ఏం కూడా, మా అన్నీ నెయ్యి వస్తువులు కాదు, నేతితో వేసే వస్తువులు కాదు మావి, అంతా ఆయిలే, పామ్ ఆయిల్తోనే. సో మీకు అంత డిఫరెన్స్ అనిపించలే? మాకు అంత ఏం అనిపించలేదు. క్వాలిటీ అయితే తగ్గింది, క్వాలిటీ తగ్గింది, సైజు తగ్గింది. అది దానివల్ల మనం చేసేది ఏం లేదు. మునుపటితో పోలిస్తే క్వాలిటీ తగ్గింది, సైజ్ తగ్గింది. గతంలో తీసుకుంటే 2 చేతులతో తీసుకునేటువంటి పరిస్థితి ఉండేటువంటి లడ్డూని 1 చేతితో తీసుకునే విధంగా చేసేసారని చెప్తూ ఉన్నారు. మరికొందరితో మాట్లాడదాం. సో తిరుమల లడ్డు గురించి మాట్లాడేందుకు మనతో మరొకరు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీ పేరు? నాగేశ్వరరావు. ఏం చేస్తుంటారు? మేము క్యాటరింగ్కి వెళ్తుంటాం. క్యాటరింగ్, ఓకే. సరిగ్గా కరెక్ట్ మనుషులే దొరుకుతున్నారు మనకు. సో చెప్పండి, తిరుమల లడ్డూకి సంబంధించి గతంతో పోలిస్తే టేస్ట్లో ఏమన్నా మార్పు వచ్చిందా? వచ్చింది. మొన్నటి లడ్డుకి మొన్న 5 లడ్లు తీసుకొచ్చి ఇక్కడికి నెల్లూరే. అప్పుడు లడ్డుకి ఇప్పుడు లడ్డుకి టేస్ట్ తేడా ఉంది. ఎలా ఉంది టేస్ట్? ఎలా ఉంది టేస్ట్ అంటే అంతకుముందు లడ్డు ఆ స్మెల్లే చూస్తే తినాలనిపించేది. ఇప్పుడు లడ్డు చూస్తే దానికి దీనికి చాలా తేడా ఉంది. క్వాలిటీ తగ్గిందా? క్వాలిటీ తగ్గింది. అంతకుముందు ఎప్పుడు పోయినారు మీరు? 2014 పోయా, 15 పోయా, 20కి పోయా, మొన్న నెక్స్ట్ జస్ట్ మొన్న 23లో కానీ పోయా. సో 2014లో లడ్డుకి బాగలేదు. 3లో లడ్డు అది గట్టిగా గడ్డాలయ్యి బాగలేదు. అంటే బేసిక్గా మీరు క్యాటరింగ్ చేస్తారు కాబట్టి మీకైతే ఖచ్చితంగా అవగాహన ఉంటుంది 100%. సో మీరు చెప్పండి, ఏమన్నా అంటే జంతు కొవ్వు కలిసిందని చంద్రబాబు నాయుడు గారు ఆరోపిస్తున్నారు కదా, అంటే ఒక హిందువుగా మీరు దీన్ని నమ్ముతున్నారా? అంటే నమ్మడం అంటే అది మనం అంత క్లారిటీగా మనం చెప్పలేము. ఇప్పుడు అది 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 కలిసిందో ఇది కలిసిందో చెప్పలేము. కాకపోతే క్వాలిటీకి మాత్రం అప్పటికి ఇప్పటికి తేడా ఉంది. సో తక్కువ నాణ్యతతో తయారు చేస్తున్నారు, దీని అయితే ఖచ్చితంగా నమ్ముతున్నారు? 100%. ఇప్పుడు అయితే వెళ్ళలేదు, సిబిఎన్ గారు వచ్చిన తర్వాత వెళ్ళలేదు. ఓకే. గతంలో అయితే నాణ్యత తగ్గింది. 23లో లాస్ట్ ఎన్నింగ్లో వెళ్ళా. తిరుమల లడ్డు విషయం తీసుకుంటే గతంలోకి ఇప్పటికీ లడ్డు తింటారు కదా, ఏమైనా చేంజ్ డిఫరెన్స్ టేస్ట్ కానీ మారినట్టు అనిపించిందా? టేస్ట్ అవి మారింది. పూర్వం క్యూలో కూడా భోజనాలు సరిగ్గా ఉండేది కాదు, పిల్లకాయలకి పాలు ఉండేది కాదు, క్యూ మెయింటెనెన్స్ కూడా సరిగ్గా ఉండేది కాదు. ఈ మధ్య మాత్రం పోలా, ఒక 4-5 నెలల యువతలు నేను పోలా. ఎందువల్ల అంటారు? అంటే ప్రపంచంలోనే తిరుమల అంటే అత్యధిక ధనవంతుడైనటువంటి దేవుడు అంటే వెంకటేశ్వర స్వామి అని మనకు అందరికీ తెలుసు. సో అటువంటి స్వామి దగ్గరకు మనం వెళ్ళినప్పుడు సరైన భోజన వసతి కూడా అంటే ఎందువల్ల తగ్గిందంటారు? క్వాలిటీ ఎందుకు తక్కువగా? అన్నప్రసాదంలో క్వాలిటీ కదా, నిర్వహణ లోపమే కదా. అంటే ఇంతకుముందు వీటిల్లో కూడా చూస్తున్నాం, వాళ్ళు భోజనాలు సరిగ్గా లేక వాళ్ళు బాధపడుతాయి చూస్తున్నాము, లడ్డు బాధపడుతూ చూసాం. మనం కూడా పోయినప్పుడు క్యూ మెయింటెనెన్స్ సరిగ్గా లేదు. క్యూలో ఉన్న వాళ్ళకి ఇంతకుముందు ఏంటంటే పాలు తినడానికి ఇచ్చేవాళ్ళు పిల్లకాయలకి, ఇప్పుడు అది కూడా తగ్గింది. అయితే ఒక 4-5 నెలల యువతలు నేను పోలా తిరుమల, వెళ్ళలే. ఒక 7 నెలలు అయి ఉంటుంది నేను పోయి, 1 సంవత్సరం 7 నెలలు ఆ ప్రాంతం అయి ఉంటుంది నేను పోయి. రైట్. ఇప్పుడు జంతువుల కొవ్వు కలిసింది అనేటువంటి మాట అయితే వినిపించింది, ఆ ఫీల్ ఎలా అనిపించింది మీరు విన్నప్పుడు? అది అసలు నాకు మాట్లాడడం కూడా ఇష్టం లే, దేవుడిది కదా బాధ, ఎందుకు వదిలేయండి.
సో మొత్తానికి తీసుకుంటే 2014తో పోలిస్తే ఇప్పుడు లడ్డు నాణ్యత అయితే చాలా వరకు తగ్గింది. స్వామివారికి నిధుల కొరత అయితే లేదు, కావాల్సిన నిధులు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైనటువంటి దేవుడుగా ఆయన ప్రసిద్ధి. అటువంటి ఆలయంలో ఇటువంటి జరగడం నిజంగా చాలా దారుణమైనటువంటి విషయం అని చెప్తున్నారు. మొత్తానికి జరిగినటువంటి అంశంలో నిజాలు నిగ్గు తేల్చాలి. సుప్రీంకోర్టు దీని మీద విచారణ చేసి అసలు తప్పు జరిగిందా లేదా అనేది బయటకు తీయాల్సిన అవసరం ఉంది అంటున్నారు భక్తులు.